merger of Malayalam cinema and Telugu cinema clearly. I think it's a great merger of Malayalam cinema and Telugu cinema clearly. All our Malayalam actors are speaking Telugu super fluently now, and Anashwara also will join the list very soon, I guess. ప్రదీప్ గారు, మీరు ఇంతకుముందు పనిచేసిన ఫిలిమ్స్ అవనండి, లేకపోతే లేటెస్ట్గా పనిచేసిన ఓటీటీ సేవ్ ది టైగర్స్ అవనండి, అంత ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫన్ జనరేట్ చేసిన కాన్సెప్ట్ని వదిలేసి ఇప్పుడు ఇలాంటి ఒక అసలు బైరాన్పల్లి ఇన్సిడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి, సేవ్ ద టైగర్స్ కన్నా ముందే ఇది స్వప్న గారికి పిచ్ చేశాను నేను. పర్సనలీ నాకు డ్రామా అంటే ఇష్టము. స్వప్న గారికి పిచ్ చేశాను. అప్పుడు అదే మాకు ప్రాసెస్ టైం పట్టింది కదా, కల్కి సీతారామ ఇవన్నీ అయిపోయి మొదలయ్యేసరికి దిర్ ఈజ్ ఏ గ్యాప్. ఆ గ్యాప్లో వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది. సో పర్సనల్ నాకు మొదటి నుంచి ఇదే ముందు అన్నిటికన్నా. స్వప్న గారు, ఇందులో చాలా ఉన్నాయి. ఫుట్బాల్ ఉంది, లవ్ ఉంది, ప్లస్ బైరాన్పల్లి లాంటి ఒక చాలా హిస్టారిక్ మూమెంట్ ఉంది. సో వీటినన్నింటినీ మనం స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చేయాలన్న తపన మీలోని కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమన్నా కంట్రోల్ చేసినాయా? అసలు ఇన్ జనరల్ ఎప్పుడు మేము కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టుకుని తీసాం సినిమా లేదుగా. అంటే ఇన్ జనరల్ మేము తీసిన 5-6 సినిమాలు ఎప్పుడు కమర్షియలిజం గురించి మేము ఆలోచించాలి. కథ కన్సిస్టెంట్గా చెప్పాలి, దానికి ఫుల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి అని. ఐ డోంట్ థింక్ దర్ సమ్ ఎనీథింగ్ కాల్డ్ కమర్షియల్ సినిమా అండ్ నాన్ కమర్షియల్ సినిమా అండి. ఇట్ ఈస్ ఓన్లీ వన్ సినిమా, దట్ ఈస్ గుడ్ సినిమా క్లియర్లీ. అండ్ స్వప్న గారు, హౌ డూ యూ మెజర్ సక్సెస్ ఆఫ్ ఫర్ దిస్ మూవీ? అంటే ఏం చెప్తారు? అంటే ఇంపాక్టా, లేదంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్? బోత్ నో. సి వెన్ యూ మేక్ అ ఫిలిం, మీరే అంటున్నారు ఇది బాక్స్ ఆఫీస్ అంటే ఇది risky proposition when the kind of budget it's needed when we did it for the script. ఆ రిస్కీ ప్రపోజిషన్ ఏంటి, ఎలా మెజర్ చేస్తాం? acclaim, satisfaction and box office. Today's box office number is exactly what that is. That's the result. Yes, thank you. కిరణ్ గారు ఇక్కడ సార్, ఇంతకుముందు మీరు చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ మీరు ఇచ్చారు మీ బ్యానర్లో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్లో. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏంటి, టోటల్గా మెర్జర్స్కి వెళ్తున్నట్టున్నారు. అంటే రిస్క్ తక్కువనా, లేదంటే కనుక ఇద్దరు టేస్ట్లు అలా మ్యాచ్ అవుతున్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మెర్జర్లోనే ఉన్నట్టుంది కదా. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా చేయాలంటే చాలా కష్టంగా ఉందండి సినిమాలు. అంకుల్ మాతో పని చేయించడానికి అది అందరూ పని పంచుకొని ఒకళ్ళొకళ్ళు పని చేసుకుంటేనే ఇంత పెద్ద సినిమా తీయగలిగాం. చాలా కష్టం అండి సినిమా. ఇవాళ నేను స్టార్ట్ చేసినప్పుడు సినిమా వేరే, ఇవాళ వేరే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కష్టం అంటే ఎలా సార్? అది అంటే మేకింగ్లోనే చాలా తేడా వచ్చేసిందండి. నా ఫస్ట్ పిక్చరు 99లో తీసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కోపాలు వస్తాయి, కాబట్టి వెళ్ళి అట్లాంటి వాళ్ళు ఉండి మాట్లాడుకోవచ్చు. మీరు కోరుకునే సపోర్ట్ అంతా స్వప్న గారి దగ్గర నుంచి జరుగుతుందా? స్వప్న, మిక్కీ, వీళ్ళ 5గురే హీరో అండి ఈ సినిమాకి. మేము ఎవరంగా వీళ్ళ 5గురే హీరో. ఇవాళ సినిమా ఎంత బాగా వచ్చిందంట కారణం వీళ్ళే. స్వప్న గారు, ఆయన మొత్తం అంటే మరి మొత్తం అంతా వర్క్ అంతా మీకు అప్పచెప్పేస్తున్నారా, లేదంటే? అదే అదే అంటున్నాను. ఈ సినిమా బాధ్యత నేను తీసుకున్నాను, నెక్స్ట్ మేము చేసే సినిమా బాధ్యత కిరణ్ గారు తీసుకుంటారు. ఇట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఒక సినిమా అట్ ఏ టైం, అంతకన్నా చేయలేము. ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎంజాయ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ చర్న్ స్లైట్లీ బిగ్ గుడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక ఫుల్గా ఒక బాధ్యత తీసుకుని చక్కగా అది నిర్వహించడంలో. అంటే కొత్త హీరోలు ఎవరైనా కూడా స్వప్న సినిమా వైపు చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు రోషన్ ఒక సినిమాతో స్టార్ అయిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అంటే స్వప్న సినిమాలో చేస్తే కనుక బీయింగ్ ఏ స్టార్ అనేది ఒకటి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ గారి వంశం నుంచి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ను కూడా చేస్తున్నారు కదా. సో అనుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ అలాంటి ఒక ఇదని చెప్పేసి? అదే అంటున్నా, ఇది మేము చేసేది కాదండి, మేము తీసే సినిమా చేసేది అంతే. అది కూడా అవుతుందని అనుకుంటున్నాం. కల్కి ఫిబ్రవరి నుంచి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది మేము విన్న న్యూస్ ప్రకారం. చెప్పేస్తాం, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మేము మీకు ముందే చెప్తాం. రోషన్ గారు ఇక్కడ సార్, అంటే బేసిక్గా ఇందాక స్వప్న గారే స్టేట్మెంట్ ఇచ్చారు, రోషన్ బికేమ్ స్టార్ అని చెప్పి. బేసిక్గా ఏంటంటే చాలామంది చాలా సినిమాలు చేసిన తర్వాత స్టార్ వస్తారు, బట్ మీకేంటంటే ఈ సినిమాలో లుక్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ప్రతి దానికి స్కోప్ దొరికింది. సో ఒక సినిమాతో స్టార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసరు లేదంటే ఒక మీడియాను అంటాం కాదు, ఈరోజు ప్రజలు అంటున్నారు, చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు? సో నిజంగానా
నా దగ్గర రాలేదు. నో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లిటరలీ దర్ మై వెల్ విషర్స్, ఎవరెవరైతే నా గురించి ఆలోచిస్తున్నారో, నా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారో, దర్ లిటరలీ మై వెల్ విషర్స్. అండ్ రేపు పొద్దున్న చేసే సినిమాల్లో కూడా నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయను. అండ్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే నన్ను. రోషన్ గారు అంటే క్యారెక్టర్ని అండ్ మనకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి ఎవరైనా హీరో వస్తుంటే ఒక ఎలివేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మేము ఛాంపియన్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, కథతో పాటు గ్రో అయ్యారు మీరు. నిజంగా అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏమో తెలియదు, కానీ ఆ గ్రోత్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టర్ మైకేల్గా ఇంట్రడ్యూస్ అయ్యారు, మైకేల్ బైరన్పల్లి వెళ్ళిన తర్వాత మాకు హీరో అయ్యాడు. సో ఆ క్యారెక్టర్ గ్రోత్ని మీకు ఎలా అనిపించింది? అప్పుడప్పుడు ఈ కథలో డ్రైవింగ్ సీట్లో వేరే ఆర్టిస్ట్ కూర్చున్నారు, అంటే కథని డ్రైవ్ చేయడానికి వేరే క్యారెక్టర్స్ చాలా వచ్చినాయి. అలాంటి ఒక క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇలాంటి సినిమాని చేయటం వెనకాల ఉన్న మీ ఆలోచన ఏంటి? సో బేసిక్గా అండి, ఓన్లీ మైకిల్ ఎమోషన్స్ చూపిస్తే మైకిల్ దేనికోసం ఫైట్ చేశాడు అనేది ఫ్లాట్ అయిపోద్ది. సో ప్రతి ఊరోళ్ళది బైరాన్పల్లి, అదే మన ప్రతి ఆర్టిస్ట్ది వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తేనే మైకిల్ మీద వెయిట్ పడుతుంది. ఎందుకంటే మైకిల్ వాళ్ళని ఓన్ చేసేసుకున్నాడు. సో వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది. అది చూపిస్తేనే మైకిల్ అనేవాడు లాస్ట్లో ఏదైతే ఉందో కాల్చేది ఇదంతా అది జస్టిఫై అవుతుంది ఫర్ షూర్. మీరు ఆ డెసిషన్ తీసుకోబట్టి మాకు కొత్త ఎక్స్పీరియన్స్ తగ్గింది. ఓకే, సో కొత్తగా అనిపించింది. అదే అండి. సో స్టార్ వాజ్ బోర్న్ అనిపించింది సినిమాతో. ఏదండి? ఒక స్టార్ పుట్టాడు అనిపించింది ఈ కథలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో అండ్ మచ్. రోషన్ గారు, ఇంకొకటి ఈ రోజు అంటే నిన్ననే ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయింది, వృషభ. మేమందరం మిమ్మల్ని మోహన్ లాల్ గారి మూవీలో వస్తున్నారు అని చెప్పేసి అమ్మ ఈ సినిమా అన్నారు. గురించే So, మాట్లాడు. లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ దిస్ ఫిలిం. అంటే ఫైనల్ డెసిషన్ నో వంశీ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. ఆన్ ప్రెస్ మీట్ ఈ సినిమా పెట్టుకుని ఇంకో సినిమా గురించి. స్వప్న గారు సార్ బ్యానర్ ఏదైనా ఈ పీరియడ్ డ్రామాలకి కేర్ ఆఫ్గా నిలిచిపోయారు. వైజయంతి కావచ్చు, స్వప్న కావచ్చు, త్రీ ఏంజల్స్. ఏంటి ఏమైనా సెంటిమెంట్కి ఫీల్ అవుతున్నారా? ఎందుకు? అదే అనుకుంటున్నాం సార్. మేము ఉంటే ఈ వెనకాల పీరియడ్లో ఉంటున్నాం, లేకపోతే ఫ్యూచర్ పీరియడ్లో ఉంటున్నాం. ఆఫీస్లోని జీవితాల్లో మాత్రమే నార్మల్ పీరియడ్లో ఉంటున్నాం. ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. ఈజీ యాక్చువల్లీ నార్మల్ పీరియడ్ సినిమా తీయటం ఎంత సుఖం సార్. కాదు, మేము ఎందుకో మాకు ఇలాంటి కథలే వస్తున్నాయి. దోస్ స్టోరీస్ ఆర్ చూసింగ్ అస్ ఐ గెస్. ప్రదీప్ గారు, ఇందులో పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రస్తావన చూపించారు. అది నిజంగా ఉందా అండి? మీరు కల్పితంగా ఏమైనా యాడ్ చేశారా? సినిమాటిక్ లిబర్టీస్ ఎంతవరకు తీసుకున్నారు ఈ కథలో? లేదు, సాయుధ పోరాటంలో ఆయన పాత్ర ఉంది, ఖచ్చితంగా సుందరయ్య గారి పాత్ర ఉంది. అది వచ్చి మనుషులను కలవడం, మాట్లాడడం అనేది మనం కొంచెం ఫిక్షనలైజ్ చేసుకుంటాము. కానీ ఖచ్చితంగా సాయుధ పోరాటాన్ని ముందు నడిపించింది వాళ్ళే కదా. అక్కడి నుంచి సుందరయ్య గారు, ఇక్కడ రావినారాయణ రెడ్డి గారు. సార్ ప్రదీప్ గారు, బైరన్పల్లి అంటే జలియన్వాలా బాగ్ ఆఫ్ తెలంగాణ అంటారు కదా, ఇన్సిడెంట్ అది రికార్డ్ అయింది. మీరు 5 years బ్యాకే కథ రాసుకున్నారు, అప్పుడు అద్భుతం. కానీ మధ్యలో ఒక సినిమా వచ్చింది, అంటే బైరన్పల్లి స్టోరీ గురించి ఒక. అవునవును, అది కొంచెం అందరికీ తెలుసు. దాని తర్వాత మీరు ఏమైనా చేంజెస్ ఏం చేశారా, లేకపోతే అదే స్టిక్ అని అయ్యారా మీరు అనుకున్నారు? మధ్యలో ఏ సినిమా అండి? రజాకార్లో అంటే పాయింట్ డిస్కస్ చేశాం. అవునవును, ఆ సినిమా మొత్తం ఐగెస్ అంతా సాయుధ పోరాటం గురించి మాట్లాడింది. అది రాకముందే మేము ఈ సినిమా చేద్దామని స్వప్న గారికి చెప్పాము. అది వచ్చినప్పుడు ఒకసారి స్వప్న గారిని అడిగాను, మరి ఇలా ఇంకో సినిమా వస్తుంది అంటే మనం అంటే ఆవిడ ఒకటే అన్నది, 100 సినిమాలు రాని, మన కథ మనది, మన సినిమా మనం చేద్దాం. తను ఇచ్చిన అష్యూరెన్స్తోనే సినిమా జరిగింది. దాని తర్వాత బడ్జెట్ పెంచుకోవడం కానీ, ఎక్స్టెండెడ్ సీన్స్ కానీ రాసుకోవడం కానీ ఏం లేదు సార్. ఏదైతే ముందు అనుకున్నామో చివరి వరకు దానికే స్టిక్ అయినామో అదే సినిమా తీసాం, అంతే. ఏం మార్పులు జరగలేదు. రోషన్ భాయ్.